ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను చెప్పాను, మీరు నేసే బట్టల పైన జీఎస్టీ అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది, అది కూడా ఇస్తాం. ఇది కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో 1,375 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాం. ఈరోజు నేను చూస్తున్నాను, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది, ఏదో చేయాలని తపనుంది. అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం. జీతాల కోసం కాదు, ఆవిడ కార్లు లేక కాదు, కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం. తప్పకుండా వారు ఆలోచించాల్సింది, చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు, ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి. ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో